నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పండుగ రోజున చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేనేత కార్మికులు కష్టపడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తాను గమనించినట్లు తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలా మందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాల్ని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం, నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. త్వరలో జరిగే గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 లోపు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని తెలిపారు. ఏపీ ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలో సిటిజన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు జిలానీ అవగాహన కల్పించడం హర్షణీయమని చెప్పారు. ఈరోజు పట్టాభద్రులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి నిరుద్యోగుల సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి ఒక అనువైనటువంటి వేదికగా శాసన మండలి తయారు చేయాలంటే ఈరోజు పట్టాభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిని గెలిపించి తమ సమస్యలను రాష్ట్ర శాసన మండలిలో ఎత్తి అవసరమైనటువంటి ప్రణాళికలు రాబోయేటువంటి రోజుల్లో మరింత మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పట్టాభద్రులైనటువంటి సోదరులు, సోదరిమణులందరూ కూడా తప్పకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటుకూరు రోడ్లోని ఏబీసీ సెంటర్, వర్మీ కంపోస్ట్ యూనిట్, వెంగళాయపాలెంలోని గోశాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు ఏబీసీ సెంటర్లోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ అనంతరం కుక్కలను ఉంచుతున్న ప్రాంతాలు, వాటికి అందిస్తున్న ఆహారం, చికిత్సా విధానాలను డాక్టర్లను అడిగి తెలుసుకుని ప్రతిరోజు తెస్తున్న కుక్కలు, ఆపరేషన్ చేసిన కుక్కల వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో వీధి కుక్కల నియంత్రణపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి నియంత్రణకు ఏటుకూరు రోడ్లోని ఏబీసీ సెంటర్లో స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుందన్నారు. ప్రతిరోజు 100 కుక్కలకు ఆపరేషన్లు జరిగేలా ఏజెన్సీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు తగిన విధంగా మౌలిక వసతులను జీఎంసీ కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ జరిగిన కుక్కలకు నిర్దేశిత సమయం వరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, తగిన చికిత్స, ఆహారం అందించాలన్నారు. నగరంలో ఏ వీధిలో నుండి తెచ్చిన కుక్కలను ఆపరేషన్ అనంతరం అదే వీధిలో విడిచిపెట్టాలన్నారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ను పరిశీలించి నగరంలోని జీఎంసీ పార్కుల్లో డివైడర్ల మధ్యలోని మొక్కలకు అందించాలన్నారు. అనంతరం వెంగళాయపాలెంలోని గోశాలను పరిశీలించి ఎన్ని ఆవులు ఉన్నది, వాటికి అందిస్తున్న ఆహార వివరాలు అడిగి తెలుసుకుని పరిసరాలు బురదగా ఉండడం గమనించి ప్రాంగణం ఫ్లోరింగ్ చేయడానికి నూతన షెడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో గడ్డి తొలగింపు మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులకు ప్రతి నెల వేతనం చెల్లించేలా చర్యలు చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా పెరిగిన గడ్డిని తొలగించడంతో పాటు మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచనున్నారు. క్లీన్ మంగళగిరి కోసం మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పిల్లల కథల పోటీలు జరిగాయి. ఏసీ కాలేజీలో స్కూల్ విద్యార్థులకు పిల్లల కథల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన విధానం మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 కథలను తీసుకుని చిన్నపిల్లల కథల పుస్తకం ప్రింట్ చేస్తామని చెప్పారు. కథల పోటీలు ఈరోజు ఏసీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు 450 మంది పైగా పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని జన విజ్ఞాన వేదిక ఎందుకు తీసుకుంది అంటే పిల్లలలో ఆలోచన శక్తిని పెంపొందించడానికి కథలు ఉపయోగపడతాయి. మనం కూడా చిన్నపిల్లలప్పుడు పెద్దలు చెప్పినటువంటి నీతి కథలు అట్లాంటివి వినే పెరిగినటువంటి వాళ్ళం. అలాగే మన పిల్లలకు కూడా ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో భాగంగా పిల్లల్లో ఊహాత్మక శక్తిని ఊహలకు సంబంధించినటువంటి ఆ శక్తిని పెంపొందించే విధంగా ఈ కథలు అనేవి దోహదపడతాయనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో ముఖ్యంగా ఆవిష్కరణలు కొత్తవి జరగాలి అంటే వాళ్ళ యొక్క ఊహాశక్తి పెంపొందాలి. ఆ ఆవిష్కరణలకి కూడా కారణమయ్యేటువంటి ఈ కథలని మనం ప్రోత్సహించాలనేటువంటి మన ముందు తరం వాళ్ళు చేసింది ఏదో తర్వాత తరం వాళ్ళకి చేయాలంటే మధ్యగా ఉన్నది ఈ పిల్లలు. ఈ పిల్లలకి ప్రోత్సాహకరమైనటువంటి ఉదాహరణలతో కథలు చెప్తే బాగుంటుంది. ఆచరణ యోగం చెప్పాలి. అంటే ఏంటంటే 7 సప్త సముద్రాలు దాటడం అన్నది సృజనాత్మకగా చెప్పడం కానీ సప్త సముద్రాలు దాటడం అన్నది సాధ్యం కాదు. అందుకనే వాళ్ళు చెయ్యగలిగినటువంటి పనులు చేసేది, ఆ బాల్యంలో చేసేది చూసి రాయకుండా ఉండటం గాంధీ కథ ఇన్స్పిరేషన్, చిన్న శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను గౌరవించటం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. శ్రీనివాస హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. డాక్టర్ సాంబశివరావుతో పాటు ఇతర వైద్యులు పాల్గొని స్థానికులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భారత్, జనసేన నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మారుతున్నటువంటి జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ అటాక్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకని కనీసం సంవత్సరానికి ఒకసారైనా మెడికల్ చెకప్లు చేయించుకోవడం ప్రతి ఒక్కరు కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ లేనటువంటి లైఫ్, అలాగే సమతుల్యతమైనటువంటి ఆహారం, అలాగే మినిమం వాక్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి అవగాహన పెంచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఇటువంటి మెడికల్ చెకప్స్ని పెట్టించడం అనేది చాలా మంచి కార్యక్రమం. అందుకని సోదరుడు పాత గుంటూరు వినాయక మండపాల కమిటీ ఆధ్వర్యంలో దురిసాల శ్రీనివాసరావుకి ఘన సత్కారం జరిగింది. గత 15 ఏళ్లుగా వినాయక నిమజ్జనాలకు ఉచితంగా ప్రతి మండపానికి ట్రాక్టర్లు పంపడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ సన్మానాన్ని నిర్వహించారు. కాపు సంఘ నాయకులు కిలారి రోసయ్య, ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజ హితం కోసం కాపులు ఐక్యంగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలు సూచించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మనం కూడా మన వంతుగా పార్టీని డెవలప్ చేసే దాంట్లో మనందరం కూడా కృషి చేయాలి. దానికి తోడుగా మీ అందరికీ నేను కూడా సహాయ సహకారంతో మీ అందరికీ అందుబాటులో ఉంటాను. అనుభవం ఉంది, ఆయన పరిపాలన, మన నిజాయితీ మొత్తం కలిస్తే బాగుంటుందనే దాని మీద ఇవాళ మనం అందరూ కూడా ఇవాళ పండుగ వాతావరణంలో ఉండాలంటే సామరస్యంగా వెళ్ళేదానికి మనం వెళ్తుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు ఎప్పుడు మాట్లాడాలి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడలో బుడమేరు, కృష్ణానది వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో ఇప్పటికే 2 సార్లు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. వరదల వల్ల దెబ్బతిన్న రాయపూడి లంక గ్రామంలో వంట పాత్రలు, బట్టల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, మానవతా సంస్థ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి సతీష్, డైరెక్టర్లు మిత్ర, సాంబశివరావు, ధనుంజయ రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు. 1,20,000 రూపాయల ల్యాప్టాప్లు 2 రేపు 10-15 తారీఖుల లోపు నా మిత్రుల సహాయంతో ఒక
ఇద్దరికి 1,20,000 రూపాయల ల్యాప్టాప్లు 2 మా మిత్రుల సహకారాలతోటి, నా మిత్రులు సహకారాలతోటి వాటిని అందించగలుగుతాము. తారీఖుల్లో అవి చేద్దాం సార్ నెక్స్ట్ మంత్. ఇంకా మన వాళ్ళు చాలా సంస్థ తరఫున ఎంతోమంది ముందుకు వచ్చి నల్లపాడు లయోలా స్కూల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా అభియాన్ సందర్భంగా లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ సురేష్ కుమార్, సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ పోతిరెడ్డి ఆంటోనీ, ఎన్సీసీ ఆఫీసర్స్ కోటేశ్వరరావు, గర్ల్స్ బెటాలియన్, 10A గర్ల్స్ బెటాలియన్, 25 బెటాలియన్, 8A ఎయిర్ స్క్వాడ్రన్, PI స్టాఫ్ గర్ల్స్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవాహారం నిర్వహించారు. కార్యక్రమంలో 300 ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని నల్లపాడు స్థానికులకు పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలను, ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను, పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ యూనియన్ H241 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. యూనియన్ సభ్యత్వం కొరకు ఆడిషన్స్ నిర్వహించాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సినిమాల్లో యూనియన్ సభ్యులకు అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు యూనియన్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని తీర్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు వేణు, నాని, లక్ష్మీకాంత్, మున్నా, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో కూడా ఆడిషన్స్ నిర్వహించాలని, అన్ని జిల్లాల్లోనే ఉన్నటువంటి డాన్సర్స్ని మరి గుర్తింపు పొందినటువంటి వారికి సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు సినిమాల నిర్మాణంలో వారిని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇండివిజువల్గా ఉన్నటువంటి యూనియన్ ప్రతి నిర్మాతకు కూడా కలిసి మరి మాకు అవకాశాలు ఇవ్వాలని అడగాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా మేము ఆడిషన్స్ జరుగుతూ ఉండేది. ఆల్రెడీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా మేము ఏదైతే జిల్లాల వారీగా చేస్తున్నామో మా యూనియన్ సభ్యులతో అందరితో కూడా మేము డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డిస్కషన్ మేరకు త్వరలో వైజాగ్లో కూడా ఆడిషన్స్ జరగబోతున్నాము. అలాగే ఆ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడిషన్లో పార్టిసిపేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాంపిటీషన్ పరీక్షలకు మోడల్ టెస్టులు నిర్వహించామని స్టేట్ సెక్రటరీ మధుబాబు తెలిపారు. బ్రాడీపేటలోని కాంపిటీషన్ సక్సెస్ కాలేజ్ నందు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టెట్, డిఎస్సి అభ్యర్థులకు మోడల్ టెస్టులను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గత 10 ఏళ్లుగా పోటీ పరీక్షలకు అవసరమైన మోడల్ టెస్టులను పెడుతున్నామని తెలిపారు. గతంలో ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాసి సచివాలయ ఉద్యోగాలు పొందారని వివరించారు. గత 2018 నుంచి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. అందులో ఎక్కువగా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన మోడల్ టెస్టులు కండక్ట్ చేయడము, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మోడల్ టెస్టులు ఇటువంటివన్నీ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కరోనా టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ డిఎస్సి పడిన దరిమిలా మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మా ఈ గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం ఈ రోజున ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్లు గత 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్నామండి అనే రాష్ట్రం మొత్తం మీద. ఈరోజు ఈ గుంటూరులో చేయడం జరుగుతుంది. సో మా కాన్సెప్ట్ ఏంటంటే, సో పోటీ పరీక్షల కోసం ఏంటంటే విద్యార్థులకు ఉపయోగపడేది ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ పడే ముందు ఒక కాంపిటేటివ్గా మోడల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా కండక్ట్ చేస్తున్నాం. సో 2018 డిఎస్సిలో కానీ 2019 సచివాలయంలో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది వచ్చి రాశారు. రిజల్ట్స్ కూడా చాలామందికి ఫేవర్గా వచ్చింది. సో వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ మీరు కండక్ట్ చేయాలని చెప్పేసి అంటే మొన్న 2024లో టెట్ నోటిఫికేషన్ పడింది. సో బిఫోర్ ఎగ్జామ్ ఒక మోడల్ టెస్ట్ పెడితే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి చాలామంది వచ్చి రాయడం జరుగుతుంది. దాదాపుగా 350 నుంచి 400 దాకా విద్యార్థులు వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే రేపు ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళేటప్పటికల్లా ఒక అవగాహన, సో మన అభ్యసన
ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ఏంటని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అదే పరీక్ష అంటే భయం పోవాలనే ఉద్దేశంతో చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే 100 మందికి విశిష్ట పురస్కారాలను డీఎస్పీ వి గణేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. నిర్వాహకులు డాక్టర్ అల్లడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠవ్యాధి ఉన్నవారికి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. 6వ వార్షికోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మందికి మదర్ తెరిసా సేవారత్న పురస్కారాలు, విశిష్ట సేవారత్న అవార్డులు, కుటుంబ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా టైం నుంచి కూడా పెద్దలు చెప్పిన విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ఈ అమ్మఒడి చారిటబుల్ ట్రస్టు పేదల కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, లెపర్సీ పేషెంట్ల కోసం కష్టపడి ఈ సంస్థ పనిచేస్తుంది. ఇప్పటి వరకు సంస్థకు ఎలాంటి డోనర్స్ లేరు, డొనేషన్లు లేవు. ఇదంతా స్వయం కృషితోటి మా కుటుంబము మేము కలిసి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాము. ఆర్వీఆర్ఎన్జీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 16న జరిగే రూపజ్ఞ 2024 నేషనల్ లెవెల్ ప్రోటోటైప్ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. నవంబర్ 16వ తేదీన రూపజ్ఞ 2024 పేరుతో జాతీయ స్థాయి ప్రోటోటైప్ పోటీలు తమ కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగలమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ కె మద్దినేని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టులను శనివారం నాడు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ కళాశాల సిబ్బందితో కలిసి ఆవిష్కరించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియకు సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. కొత్తపేట మలయలింగం భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి మాట్లాడుతూ గత నెలలో అధిక వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌలు రైతు నాయకులు కంచుల విఠల్ రెడ్డి, ముప్పాళ్ల శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నష్టపరిహారం రాకుండా గ్రామాల సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు సక్రమైన పద్ధతిలో సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వడానికి వాళ్ళు సుమంగా చూపతట్ల. గతంలో కరోనా ముంచు గారు ఉంటే గ్రామానికి ఇద్దరుంటేనే మరి బ్రహ్మాండ పైరువారు రాసి ఇచ్చేవాళ్ళు. ఇవాళ గ్రామాల్లో అనేక రకాలుగా 4-5 రోజుల్లో కొన్ని గ్రామాల్లో సక్రమైన రైతుల్ని పంట నష్టపరిహారం ఇప్పించడంలో మరి అంత నిరుత్సాహంగా ఉన్నారు ఉద్యోగస్తులు. తక్షణమే ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, దాంతో భాగంగా దేవాలయ భూములు నష్టపోయిన వాసిరెడ్డి జయరాం ఆధ్వర్యంలో కంతేరు హైస్కూల్లో హెడ్ మాస్టర్ పద్మావతి అధ్యక్షతన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ డి కొండలరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి, కలలను సాకారం చేయడానికి, జీవితంలో వచ్చే అవరోధాలను ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకోవడానికి మరియు యాటిట్యూడ్, క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో జీవించడానికి ఏకాగ్రత, మెమరీ టెక్నిక్స్ ద్వారా చదువులో ర్యాంకులు సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువత మాదక ద్రవ్యాలకు బానిసవ్వకుండా మంచి జీవితం అనుభవించడానికి వ్యక్తిత్వ వికాస తరగతుల ద్వారా వారికి నేర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివశంకర్, రఘు, రత్తయ్య, దానయ్య, చారి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ఏంటంటే వాళ్ళు ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకున్నారు. ఆ గోల్ సెట్టింగ్ సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే అవాయిడ్స్ కొంతమంది స్నేహితులు వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతో మంది యువకులు సాయంత్రం పూట తాగి బళ్ళు మీద స్నేక్ డ్రైవింగ్ తో పాటు యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు. కానీ నీ వెనక చెమటని రక్తంగా కార్చి నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.